మూవీలో హీరో గాడికి ఎక్కడో మచ్చుంది. ఎందుకంటే ఇద్దరు అందమైన అమ్మాయిల్ని ధనాధన అంటూ ఉంటాడు. అటు లవరు ఇటు ఎక్స్ లవరు. ఈడి ఆనందానికి అద్దులుండవు. అయితే ఈ ఇద్దరు అందమైన అమ్మాయిల ధనాధన కార్యక్రమాన్ని దడ లేకుండా ధైర్యంగా చూసేయండి. మూవీ ఓపెనింగ్ చేయగానే మన హీరోయిన్ అందమైన లివియాని చూపిస్తూ ఉంటారు. తను ఒక ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. అది కూడా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ఈ అమ్మాయి అందంతో పాటు అనుకువ అలానే చాలా మంచిది. అందుకే తన ఓనర్ విల్మా తన్ని ఇంట్లో మనిషిలాగా చూసుకుంటూ ఉంటుంది. అలా ఒకరోజు తన కాబోయే హస్బెండ్ బ్రూనో ఆర్మీ సర్వీస్ అయిపోయి తన దగ్గరికి వచ్చాడు. ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే హీరోకి ఉండటానికి ప్లేసు, చేయటానికి పని కావాలి. పాపకు తిన్న తర్వాత కడుపులో జరగడానికి పాప దగ్గరికి వెళ్లి కడుపులో జరిగించుకునే కార్యక్రమం స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. పెళ్లికి ముందు ఇలాంటివి అయినా చేస్తే ఎక్కడ బిసుకాలో అక్కడ బిసుకుతారా అన్నట్టుగా వార్నింగ్ ఇస్తుంది హీరోయిన్. ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయ్యి 2 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి హీరోయిన్ కలవటమే తప్ప మీద చెయ్యేలా మనోడు. ఇక తర్వాత హీరో ఊళ్ళోనే ఉండిపోవాల్సి వచ్చి వాళ్ళకు రూమ్ కావాలని హీరోయిన్ ని ఒక రూమ్ ఎతికి ఇదిగో ఇక్కడ ఒక ప్లేస్ ఉంది అక్కడికి వెళ్లి అద్దెకి తీసేసుకో అని చెప్పి ఒక అడ్రస్ ఇస్తుంది. ఇక అక్కడికి వెళ్ళిన హీరో తలుపు కొట్టంగానే ఇంకో అందమైన అమ్మాయి చెప్పాక మనోడికి ఎక్కడో మచ్చుందని. ఈ అందమైన అమ్మాయి పేరు లీజా. ఈ ఇంటికి ఓనర్ తనే. ఈ లీజా కొంపలో ఉంది ఒకటే రూము. అయినా సరే హీరోకి అతికిచ్చేస్తుంది. చిన్న రూమ్ అయినా సరే మనోడు ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. ఆ ఎంజాయ్మెంట్ కాస్త ఇంకో ఎంజాయ్మెంట్ గా మారిందిలేండి. ఆ నెక్స్ట్ రోజు అదృష్టం కొద్దీ మనోడికి ఒక ఫ్యాక్టరీలో జాబ్ కూడా దొరుకుతుంది. ఆ పని చేసేసుకుని సాయంత్రం గానీ కొంపకొస్తే ఇల్లేమో తాళం వేసి ఉంటుంది. మనోడి దగ్గర తాళం లేదు. ఇంక అందుకని ఇంటి బయట కూర్చొని పేపర్ చదువుతూ నిద్రేస్తాడు. సాయంత్రం గానీ సెకండ్ హీరోయిన్ వచ్చి మనోడికి చెవులు సారీ అని చాలా తీయగా చెప్పి ఆడి బాధని, చిరాకని, కోపాన్ని మొత్తం తగ్గించి లోపలికి తీసుకెళ్లిపోతుంది. ఇంకా ఆవేశాన్ని కొద్దిగా ముందు తీసుకెళ్ళడానికి సెకండ్ హీరోయిన్ పాప ఇద్దరం కలిసి ఒకే ఫ్లాట్ లో ఉంటున్నాం, మనం ఇంకా బాగా తెలుసుకోవాలి, లోపలి అన్ని బయటికి తీసుకురావాలని చెప్తుంది. దానికి తోడు 2 మందు చుక్కలు యాడ్ చేసుకుని ఆ చుక్కల్లో ఉన్న పవర్ మొత్తాన్ని మనోడు కళ్ళలోకి చూపిస్తూ ఉంటుంది. ఎలా చూస్తూ ఉందో చూడండి. పాప జీవితంలో ఎవడూ లేడంట. ఇంకేముంది అసలుకే యవనమైన మనసు. హీరో గాడు ఏడాగుతాడు. కమాన్ మత్తెక్కిచ్చే ముందు ఊపు స్టార్ట్ అయ్యే లోపు మనం నిజం చెప్పేద్దాం అనుకుంటాడు పాపం. కానీ అసలు పట్టించుకోవట్లేదు ఈ పాప. ఈ పాపకు కావాల్సింది చెప్పాక కళ్ళలో వచ్చేసింది ఆ ఊపు మొత్తం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నా హృదయంలోకి నాలోకి వచ్చేసని తన రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. హీరో గాడేమో మెయిన్ హీరోయిన్ మీద చెయ్యలేకపోయాడు. ఇక్కడ వచ్చిన ఛాన్స్ ఎందుకు వదులుకోవడం అని చెప్పి మంచానికి లేదడా నీతో చేస్తా నేను దడదడా అని చెప్పి దడదడలు అడిచేస్తాడు. అలా కొత్త వ్యవహారం స్టార్ట్ అయింది అనమాట వీళ్ళిద్దరి మధ్య. వీళ్ళకి ఎప్పుడు దొరికిద్దా ఛాన్స్ అన్నట్టు ఉన్నారు. పొద్దున సాయంత్రం రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు అదే పని. ఈ సెకండ్ హీరోయిన్ ఏదో షాప్ నడిపిస్తుందని ఆ ఊర్లో వాళ్ళకి తెలుసు గాని అసలు మెయిన్ బిజినెస్ ఏంటంటే ఆ ఊర్లో ఉన్న పెద్ద పెద్ద ఎదవలతో కలిసి డబ్బులు సెటిల్మెంట్లు చేసే కార్యక్రమం చేస్తుంది. అంటే డబ్బుల్ని చేతులు మార్పించడం. ఈ మాయలో పడిన మన హీరో గాడు ఉద్యోగం వదిలేసి ఈ సెకండ్ హీరోయిన్ పాప బిజినెస్ ని తగులుకున్నాడు. ఇక రోజు పొద్దున పూట ఇక్కడ పని చేసుకోవడం, రాత్రి వెళ్ళి మంచం మీద పని చేసుకోవడం. ఇక 4 రోజులు ఆనందించిన తర్వాత బాబు మనసు పక్క జరిగి మళ్ళీ ఫస్ట్ లవర్ దగ్గరికి వెళ్తాడు. అయితే ఇక్కడ ఈ పాప అలిగి చీపో ఎదవా ఎన్ని రోజుల కన్నా వచ్చేది అసలు నా మీద ప్రేమ ఉందా నీకు అది ఇది అని అరవంగానే నేను పని వెతుకుంటే బిజీగా ఉన్నాను కమాన్ ఒక్కసారి అని చేయబట్టుకుంటాడు. అలా ప్రేమతో ఒక ముద్దు పెట్టేసరికి పాప మొత్తం కూలైపోయి రాత్రి మళ్ళీ కడుపు నిండా భోజనం పెడుతుంది. ఇద్దరిపై ఆనందంగా ఇచ్చే వార్త కూడా చెప్తుంది. నీకు గనక పని ఇంట్రెస్ట్ లేదంటే చెప్పు, నేను ఇక్కడ పని చేస్తున్న డబ్బులు మొత్తం దాచిపెట్టుకున్నాను, నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్తుంది. హీరోయిన్ ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ఇక్కడ ఫుడ్ బెడ్ ఫ్రీ, తనకు వచ్చే జీతం మొత్తం సేవింగ్సే. సో ఇటు తన కాబోయే మొగుడే కాబట్టి జీవితంలో తన సుఖంగా ఉండాలని వీడికి ఆ మాట చెప్తుంది. హీరో గాడికి ఆ మాట వినంగానే ఆడి గుండెలో గుండ్రాయబడుతుంది. వీడి కడుపులో పడంగానే ఆ కడుపులో ఉన్న తగ్గించుకోవడానికి ఏదో కార్యక్రమం చేయాలి. పాపేమో మళ్ళీ అంతే సేమ్ దగ్గరికి రానిదు. ఇక ఆ ఊపు మొత్తాన్ని బాబు సెకండ్ లవర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆనందంగా చేద్దాం అనుకుంటే ఇక్కడ పాప ఫుల్ గా మందేసి ఈ పాప మొత్తం అర్థమైపోయింది. వీడు ఫస్ట్ లవర్ వెళ్ళిపోయాడు, నేను కాకుండా ఈ లైఫ్ లో ఇంకొకటి ఉందని చెప్పి చాలా కోపడుతూ మనోడి మీద గట్టి కేకలేస్తుంది. ఈ బాబును కూల్ చేయడానికి మనోడు దాన్ని ప్రేమిస్తున్న సంగతి నిజమే. 2 ఏళ్ల నుంచి మీద చెయ్యి కూడా ఏనేలేదు, నేను పత్తిత్తిని అని చెప్పి ఒక ముద్దు పెట్టంగానే ఈ పాప మొత్తం కోపం పోయి మనోడిని రూమ్ లోకి తీసుకెళ్లిపోతుంది. వీడికి ఆరాటం ఎక్కువ ఇద్దరు అమ్మాయిలతో పోరాటం చేద్దామని ఫిక్స్ అయిపోయాడేమో గానీ ఓ రోజు ఫస్ట్ హీరోయిన్ తీసుకుని రోడ్డు మీద వెళ్తూ ఉంటే సెకండ్ హీరోయిన్ వచ్చి చూస్తుంది చూడండి వీళ్ళిద్దరినే. అంతేకాదు ఆడి ముఖం మీద ఎలా మాట్లాడుతుందంటే అలా మాట్లాడుతుంది. ఫస్ట్ హీరోయిన్ కి మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది. ఏంటి ఏం జరుగుతుందానా, ఏంది ఇదంతా పత్తాపురం అని చెప్పి రెస్టారెంట్ లో కూర్చోబెట్టి పిచ్చ బూతులు ఎడుతుంటే ఈడే ఏం మాట్లాడకుండా నోట్లో ఏదో పెట్టుకుని కూర్చున్నట్టు కూర్చుంటాడు. ఓరా లఫూట్ అని హీరోయిన్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. వీడికి గోడ దెబ్బ చెంప దెబ్బలా తయారైంది జీవితం. ఈడకి వస్తే ఈ పాప తగులుతుంది. నువ్వు నాతో కన్నా దాంతో ఎక్కువ గడుపుతున్నావు, ఎవరు కావాలో తేల్చుకొని సీరియస్ గా వార్నింగ్ ఇస్తే వీడికి ఎక్కడ పట్టుకుంటే ఏం జరిగిద్దో బాగా తెలుసుగా అదే పట్టేసుకుంటాడు. అంతే పాప ఒక్కసారిగా కూలైపోయి మళ్ళీ కమాన్ పద మంచం మీదకి అని చెప్పి తన అదనలు అడిచేస్తాడు. అయితే పాపం ఇక్కడ ఫస్ట్ హీరోయిన్ పిచ్చిది. తనకేమో వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందనేమో తెలుసు కానీ పూర్తి స్టోరీ తెలియదుగా వచ్చి తన ఓనర్ చెప్పుకొని బాధపడుతూ ఏడుస్తుంటే తన ఓనర్ ఒక మంచి ఐడియా ఇస్తుంది. నువ్వు ఇలా అమాయకురాల్లాగా ఉంటే
వెంటనే వాడు దాని వైపు పూర్తిగా టర్న్ అయిపోతాడు. నేను చెప్పింది చెయ్యి రా, నీలో ఉన్న అందాన్ని ఆవేశాన్ని బయటికి తీసుకురా, నీ లోపల ఉన్న ఆవేశాన్ని బయటికి తీసుకురా, నీ ముఖంలో చూపించేసి అనగానే ఇక హీరోయిన్ అందానికి ఇంకొంత అందాన్ని మిక్స్ చేసుకొని ఆ అందచందాలు మొత్తం హీరో గాడి దగ్గరికి చూపించేద్దాం వెళ్ళిపోతుంది. అదృష్టం కొద్దీ ఆ సెకండ్ హీరోయిన్ ఇంట్లో లేదు. అంత ఓనర్ ట్రైనింగ్. ఇక ఓనర్ చెప్పినట్టు చేసింది ఫస్ట్ హీరోయిన్. మనోడికి కావాల్సిన దొరికేసింది. ఇక ఫస్ట్ పాప మనోడిని ఫుల్ గా సాటిస్ఫై చేసేసి మళ్ళీ ఇంకోసారి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక హీరోయిన్ మాస్టర్ ప్లాన్ చూడండి. అంతా అయిపోయినా సరే ఈ సెకండ్ హీరోయిన్ వచ్చేదాకా కావాలని వెయిట్ చేసి తను చూస్తూ ఒక నవ్వు వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసిన హీరోయిన్ సెకండ్ హీరోయిన్ ఇంట్లోకి వెళ్ళిపోయి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నా ఇంట్లో నా బెడ్ మీదే నువ్వు చేయకూడదు చేసేస్తావా పనికి మాలనోడా అని ఇంట్లో ఉన్న సామాన్లు పగలగొట్టి అలా బయటికి పోని బయటికి దోసి తలిపేసేస్తుంది. ఇంకేమో సెకండ్ ఆప్షన్ పోతే ఫస్ట్ ఆప్షన్ ఉందిగా, హీరోయిన్ ఎటు పెళ్లి చేసుకోవాలాడు. సో హీరోయిన్ తో కలిసి తిరగడం స్టార్ట్ చేశాడు. ఈ ఫస్ట్ హీరోయిన్ తో ఎంత తిరుగుతున్నా గానీ వాడికి సెకండ్ హీరోయిన్ గుర్తొస్తుంది. ఇదంతా ఫస్ట్ హీరోయిన్ కి అర్థం అవుతుంది కానీ తను ఏం మాట్లాడలేక ఏడుస్తూ ఉండిపోతుంది. ఇక ఫస్ట్ హీరోయిన్ తో ఆనందంగా గడిపిన తర్వాత మళ్ళీ సెకండ్ హీరోయిన్ దగ్గరికి వస్తాడు. తన మొహం చూస్తే తన మొహం చూడటం ఇష్టం లేదో కళ్ళజోడు పెట్టుకుంది అనుకుని కళ్ళజోడు దిగానే తను ఎవరో పిచ్చకూడు కొట్టాడు. ఇక్కడ ఈ సెకండ్ హీరోయిన్ పత్తాపారాలు చేస్తుంది కదా, క్యాష్ డీలింగ్. ఆ క్యాష్ ఎక్కడో మిస్ అయిపోయేసరికి వాళ్ళు ఏమేమి పడ్డారు. క్యాష్ గనక సరైన టైంకి జరగకపోతే ఇలాంటి కోటింగ్ ఇంకోటి ఇచ్చి లేపేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తారు. హీరో గారు ఎలాగైనా సరే ఈ సెకండ్ హీరోయిన్ ని ఆ బాధల నుంచి బయటేసేసి డబ్బులు తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాడు. ఈడికే దిక్కులేదు, ఈడేం చేస్తాడు మరి. అయితే ఇక్కడ సెకండ్ హీరోయిన్ మాస్టర్ ప్లాన్ ఇస్తుంది. ఫస్ట్ హీరోయిన్ పెళ్లి చేసేసుకో, నువ్వు పెళ్లి చేసుకుని వెంటనే డబ్బులు దొక్కేసి నా దగ్గరికి వచ్చి ఇద్దరం కలిసి జంప్ అయిపోదాం అని ప్లాన్ ఇస్తుంది. అనుకున్న విధంగానే హీరో గారు ప్లాన్ స్టార్ట్ చేసి ఫస్ట్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. పాపం ఈ అమ్మాయికి ఏం తెలుసు ఈ లోపల ఇంత కుట్ర ఉందని. ఈడు మెల్లగా వచ్చి నేను పెళ్లి చేసుకుని వేరే ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అక్కడ ఒక మందు షాప్ ఓపెన్ చేస్తాను, దానికి ఓనర్ నువ్వే, ఇక మన జీవితం ప్రశాంతంగా ఆనందంగా గడిపేయచ్చు అని చెప్తాడు. ఆ మాటలు వినేసి నమ్మేసిన ఫస్ట్ హీరోయిన్ డబ్బులు మొత్తం వీడి మీద ఖర్చు పెడదామని ఫిక్స్ అయిపోయింది. ఇదే విషయం తన ఓనర్ దగ్గరికి వచ్చి చెప్పి చాలా ఆనందపడుతుంది. ఇది విన్న ఓనర్ కూడా ఇంకా ఆనందపడుతుంది. హీరోయిన్ తన జీవితంలో అనుకున్న కోరికను తీర్చేసుకుంటుంది. అలా లాస్ట్ టైం వీళ్ళకి పార్టీ ఇచ్చి హీరోయిన్ పంపించేస్తారు. చాలా ఆశలతో హీరోయిన్ తీసుకొని వేరే ఊరు బయలుదేరింది. తన డబ్బులు దొంగతనం చేయకుండా హీరో చేతిలోనే పెట్టి వాడి భుజం మీద నిద్రపోతుంది. పాపం హీరోయిన్ కి ఏం తెలుసు దొంగ చేతికి తల ఇచ్చిందని. ఇదంతా సెకండ్ హీరోయిన్ తనకు రావాల్సిన డబ్బులోళ్ళు హీరోయిన్ పక్కనే కూర్చొని ఇప్పుడు డబ్బులు వస్తాయని చాలా ఆతృతతో చూస్తున్నారు. ఇక అక్కడి నుంచి వేరే ఊర్లో కొత్త ఇంటికి మారిన వీళ్ళు హీరోయిన్ ఇంట్లో సామాన్లన్నీ సర్దుకుంటూ ఉంటుంది. హీరో గాడేమో కొద్దిసేపు బయటికి వెళ్ళొద్దామని బయటికి వెళ్తాడు. ఏం అర్థం కావట్లేదు, వాడు చేసేది కరెక్టా రాంగా, హీరోయిన్ మోసం చేయడం కరెక్టా తప్ప అని ఆలోచించుకొని కొద్దిసేపు తర్వాత ఇంటికి వస్తాడు. హీరోయిన్ ఆ డబ్బులు బ్యాగ్ పట్టుకుని నిద్రపోతుంటే చాలా తెలివి దాంట్లో డబ్బులు కొట్టేసి ఈ సెకండ్ హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. ఈ సెకండ్ హీరోయిన్ ఇక్కడ డబ్బులు వచ్చేసినాయి కదా పదా జంప్ అయిపోదామని హీరోని అడగగానే ఇక్కడ హీరో అంటాడు, నేను ఫస్ట్ హీరోయిన్ మోసం చేయలేను, నీకు కావాల్సిన డబ్బులేగా ఇది తీసుకొని వెళ్ళిపో అని చెప్పంగానే ఈ సెకండ్ హీరోయిన్ ఏడుస్తూ ఫస్ట్ హీరోయిన్ చంపేసేయని కొద్ది దూరం వెళ్ళి ఆ డబ్బులు అక్కడ పడేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ అర్థమవుతుంది వీడికి ఈ సెకండ్ హీరోయిన్ కి డబ్బులు కాదు వాడే కావాలి, తన్ని ఎంతగా ప్రేమిస్తుందని. ఇంకా అక్కడి నుంచి రూమ్ కి వచ్చిన హీరోకి అద్దరిపోయే షాకు ఫస్ట్ హీరోయిన్ హీరో మోసం చేశాడని సంగతి తెలుస్తుంది. ఇక వీడు ఓపెన్ అయిపోయి కావాలని ఇక్కడ తీసుకొచ్చాను ఆ డబ్బుల కోసం, నేను చంపేయాలని కూడా సెకండ్ హీరోయిన్ చెప్పింది, నేను సెకండ్ హీరోయిన్ ప్రేమిస్తున్నాను, తనతోనే ఉండాలనుకుంటున్నాను చెప్తాడు. ఇక దీంతో ఫస్ట్ హీరోయిన్ ఏంటో తెలిసింది, హీరో గాని ప్రేమించే తను వాడిని ప్రేమించింది జీవితాంతం, ఇంకోటి ఎవడు తెలియదు, ఇక బతకూడదని చచ్చిపోదాం అనుకుంటే హీరో డౌట్ వచ్చి ఆ బాత్రూమ్ డోర్ పగలగొట్టి హీరోయిన్ బయటికి తీసుకొస్తాడు. ఫస్ట్ హీరోయిన్ కి బాగా అర్థమైంది హీరో గాడు సెకండ్ హీరోయిన్ ప్రేమిస్తున్నాడు, జీవితాంతం తనతోనే ఉండాలనుకుంటున్నాడు. సో నేను నా అంతగా చావలేకపోతున్నాను, నీ చేతులతో నన్ను చంపేసే, బలవంతంగా వాడి చేతిలో చనిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత హీరో బాబా ఎగేసుకుంటూ సెకండ్ హీరోయిన్ దగ్గరికి వస్తాడు. ఇద్దరు ఆనందంగా కలుస్తారు గానీ వీళ్ళు చేసిన పెద్ద పెద్ద వ్యాపారాలకి పోలీసులు పట్టుకుని ఇద్దరిని బొక్కలేస్తారు. అన్యాయం అయిపోయింది ఎవరు పాపం ఫస్ట్ హీరోయిన్.